ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు 2x + 3y = 7, a + b × x + 2a - b × y = 21 అనే ఈక్వేషన్స్ ఇచ్చారు. అయితే ఈ ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయంట. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్టో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకి షార్ట్ ఫామ్స్ ఏం తెలుసు, ui², cid, పిన్. దీంట్లో ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఎక్కడ వస్తుంది మనకి సిఐడిలో. సో సిఐడికి మనకు కండిషన్ ఏం తెలుసు, a1/a2 = b1/b2 = c1/c2 అని తెలుసు. ఈ కండిషన్ని బేస్ చేసుకుని మనం ఈ 2 ఈక్వేషన్స్కి ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, 2x + 3y = 7. దీన్ని జనరల్ ఫామ్లో రాసుకుంటే 2x + 3y, ఈ 7 డెప్కి వస్తే -7 = 0. ఇది ఏ ఫామ్లో ఉంది, a1x + b1y + c1 = 0 అనే ఫామ్లో ఉంది. ఇంకొక ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, a + b × x + 2a - b × y = 21. దీన్ని జనరల్ ఫామ్లోకి రాసుకుంటే a + b × x + 2a - b × y, ఈ +21 ఈ డెప్కి వస్తే -21 = 0. ఇది ఏ ఫామ్లో ఉంది, a2x + b2y + c2 = 0 అనే ఫామ్లో ఉంది. 2 లైన్స్ని తీసుకున్నప్పుడు వన్ లైన్ని a1x + b1y + c1 = 0 అనుకుంటే ఇంకో లైన్ ఏమవుతుంది, a2x + b2y + c2 = 0 అవుతుంది. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి a1, b1, c1 వాల్యూస్ వస్తాయి. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి a2, b2, c2 వాల్యూస్ వస్తాయి. సో ఈ రెండాటిని కంపారిజన్ చేద్దాం. a1 వాల్యూ ఎంత 2, b1 వాల్యూ ఎంత 3, c1 వాల్యూ ఎంత -7, a2 వాల్యూ ఎంత a + b, b2 వాల్యూ ఎంత 2a - b, c2 వాల్యూ ఎంత -21. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ అనేది కరెక్టో తెలుస్తుంది. సో ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనకి a1 వాల్యూ అంటే ఎంత 2/a2 వాల్యూ అంటే ఎంత a + b = b1 వాల్యూ అంటే ఎంత 3/b2 వాల్యూ అంటే ఎంత 2a - b = c1 వాల్యూ అంటే ఎంత -7/c2 వాల్యూ అంటే ఎంత -21. ఇక్కడ మనకి 2/a + b = 3/2a - b = -7/-21 వాల్యూస్ వచ్చినాయి కదా. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 7 21లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2/a + b = 3/2a - b = 7 1 = 7 కదా /3. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2/a + b = 1/3, 3/2a - b = 1/3 అని రాసుకోవచ్చా. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు సెపరేట్గా ఈక్వల్ అని రాసుకోవచ్చు. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు సెపరేట్గా ఈక్వల్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆప్షన్స్లో ఏ వాల్యూస్ ఉన్నాయి, a, b వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో a, b వాల్యూస్ని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, 3 ఏమో ఇక్కడ డివైడ్ చేస్తుంది, డెప్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 2 × 3 = a + b ఏమో ఇక్కడ డివైడ్ చేస్తుంది, డెప్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే a + b, 3 ఏమో ఇక్కడ డివైడ్ చేస్తుంది, డెప్కి వస్తే మల్టిప్లై చేస్తుంది అంటే 3 × 3 = 2a - b ఏమో ఇక్కడ డివైడ్ చేస్తుంది, డెప్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 2a - b. 2 3 = 6 = a + b వచ్చింది. 3 3 = 9 = 2a - b వచ్చింది. అంటే దీన్ని అలా రాసుకోవచ్చు, a + b = 6, 2a - b = 9 అని రాసుకోవచ్చా. ఈ రెండాటిని క్యాన్సిల్ చేస్తే 2a + a ఎంత 3a, 9 + 6 ఎంత 15. ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివైడ్ చేస్తుంది అంటే a = 15/3, 3 5 = 15. ఏ వాల్యూ ఎంత వచ్చింది 5. ఈ ఏ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే a అంటే ఎంత 5 + b = 6, b = ఈ +5 అటుకి వెళ్తే -5 అవుతుంది అంటే 6 - 5, b = 1. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత, a = 5, b = 1. ఇది మన ఆన్సర్.